ఇదెంత? లైటింగ్ ఎక్కువ ఉంది కదా. బాగున్నాయి మ్యాక్సిమం అలా వస్తుంది. గాడి తీస్తున్నాడు. కొన్ని రాలేదు కరిగిపోయి ఉంటాయి. అందుకే నేనేమన్నా అంతకు డబ్బులు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మీకు బ్లాగ్ అర్థమైపోయి ఉంటుంది కదా. నేనైతే గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళానని చెప్పచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడున్న రేట్లలో గోల్డ్ కొనాలన్నా కూడా భయం అవుతుంది. బట్ భయం వేసినా సరే ఒక అడుగు అయితే ముందుకు వేసేసి వెళ్ళాను అనమాట. ఇంకా గోల్డ్ కొనే ముందు ఓపిక అన్నీ ఉండాలనేసి మంచిగా తినేసి బయలుదేరామని చెప్పచ్చు. ఈవినింగ్ టైంలో వెళ్ళాము. పిల్లలు ఆకలి అంటారు అనే ఉద్దేశంతోనే ముందుగానే వాళ్ళకి లైట్గా టిఫిన్ అయితే చేపించేసుకొని బయటనే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామని చెప్పచ్చు. ఇప్పుడైతే కనుక గోల్డ్ బుట్టలు అనేవి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదా. బట్ నా దగ్గర ఉన్నాయి ఓల్డ్ మోడల్స్ అండి. అప్పుడెప్పుడో మా అమ్మమ్మ పెళ్ళికి చేయించింది. సో ఈసారి అవి చేంజ్ చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. దాంట్లో అద్దం ఉంది కదా, చూసుకో. మళ్ళీ ఇవి మా బాధలు చూసినావా? ఎన్నో కాలిపోతున్న వాసన వచ్చింది చూస్తున్నావా? ఇప్పుడు దానికి దీనికి కంపారిజన్ చూసుకో. నాకు తెలియదు, అది అంతా తెలిసింటే ఎప్పుడో బాగుపడ్డా. కంపారిజన్ చూసుకో. చేంజ్ చేసేసి కొత్త బుట్టలు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఇప్పటి నుంచి కాదు, దగ్గర నాది కళ అనమాట. పెద్ద బుట్టలు తీసుకోవాలి, మంచి డిజైన్ ఉండాలి, దగ్గర 15 గ్రామ్స్ అలా ఉండాలనేసి ఎప్పటి నుంచో కళలు కంటున్నాను. బట్ ఆ కళ అనేది నాకు నెరవేరడం లేదు. అది ఎనికే పోతుంది అని చెప్పచ్చు. కానీ ధైర్యం అయితే చేసేసి ఒక అడుగు ముందుకైతే వేసేసాను. ఎంతైతే అంత అవుతుంది, ఎలాగైనా సరే బుట్టలు తీసేసుకోవాలని ఒక నిర్ణయం, గట్టి సంకల్పంతో అయితే వచ్చేసానని చెప్పండి. జ్యువెలరీ షాప్కి అయితే నా బడ్జెట్లోనే వస్తే తీసుకుందాం, లేదంటే రిటర్న్ వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతోనే ఇంటికానే డిసైడ్ అయ్యి వచ్చాను. మా వారికి కూడా చెప్పాను, ఇంత అనుకుంటున్నాను బడ్జెట్, ఈ బడ్జెట్లో వచ్చింది అంటే తీసుకుంటాను, లేదంటే తీసుకోలేండి అని చెప్పాను. మా వారు కూడా అదే సలహా ఇచ్చాడు. ఎక్కువ బడ్జెట్ చేయగా అని ముందుగానే నాకు ఆర్డర్ వేశాడు. సో ఆ ఆర్డర్ని మించుకోకుండా తీసుకుంటాను అనేసి వచ్చాను. ఇంక ఇక్కడైతే కనుక చూస్తూ ఉన్నాను ఇయర్ రింగ్స్, అదే గోల్డ్ బుట్టలు అయితే కనుక ఇంకా అయితే సెట్ అవుతుంది. మరీ ఎక్కువ అంటే నేను అనుకున్నది ఏంటి అంటే కదా 12 or 13 గ్రామ్స్లో తీసుకుందాము బుట్టలు. ఎలాగో తీసుకుంటున్నాను, పెద్దవే తీసుకోవాలి, యూజ్ అయ్యేలాగా ఉండాలి, ఎప్పటికీ మార్చను అని అనుకుని వచ్చాను. బట్ నేను అనుకున్నంత బడ్జెట్లో అన్ని గ్రామ్స్ అయితే రాలేదండి. చెప్పాలి అంటే 13 గ్రామ్స్ అంటే క్యాల్కులేట్ చేస్తే 2 lakhs పైన అవుతుంది. అంత బడ్జెట్ అయితే నేను పెట్టలేను అనుకొని ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిర్ణయం అయితే మార్చేసుకున్నా అని చెప్పచ్చు. ఇంకా తర్వాత ఒక 10 గ్రామ్స్ అనుకున్నాను. 10 గ్రామ్స్కి ఇంకా దిగి వచ్చాను అనమాట. బడ్జెట్ లేనప్పుడు ఇంకేం చేద్దాం చెప్పండి, మరీ అంత ఎక్కువ పెట్టడం ఎందుకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అనేసి ఒక 10 గ్రామ్స్లో అయినా సరే ఒక మంచి మోడల్ అయితే తీసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయి ఒక 10 గ్రామ్స్కి చూపించండి అని అడిగితే వాళ్ళైతే కనుక మోడల్స్ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ ఉన్నారు. పెట్టుకొని మరీ నేను చూస్తున్నాను. ఎందుకంటే గోల్డ్ విషయం కదా, మళ్ళీ కొనలేము. అది కాక ఇప్పుడు రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి కదా. ఏది తీసుకున్నా కొంచెం మంచిదే తీసుకోవాలి. ఇంకా ఎక్స్చేంజ్ అనేది ఉండకూడదు కదా లైఫ్ లాంగ్ అనేది. బట్ లైక్ ఫర్నిచరు, ఇప్పుడు హౌసెస్, ఫ్లాట్స్, గోల్డ్ ఇలాంటివి అనేవి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి. ఎక్స్చేంజ్ అనేది లైక్ అంటే అమ్మేసేది అలాంటిది ఏమి ఉండదు అనమాట. పర్మనెంట్గా ఉంచేసుకునేది కాబట్టి ఏదైనా కానీ ఒక స్టెప్ అనేది ఆచితూసి
తీసుకోవాలనేది నా డెసిషన్ అనమాట. సో అందుకనేసి ఒక మంచిగానే తీసుకుందాము ఆలోచించి అనే ఉద్దేశంతో దగ్గర ఒక 2 అవర్స్ అయితే సెర్చ్ చేశాను చెప్పొచ్చు ఈ ఇయర్ రింగ్స్కి అయితే. ఇంకా ఇక్కడైతే కానీ ఒక 10 గ్రామ్స్లోనే తీసుకున్నానండి. ఏ తీసుకున్నాను ఏంటి అనేది ఒకవేళ మీరు గెస్ చేసింటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సరేనా? మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా నావైతే ఓల్డ్ బుట్టలు అయితే ఇవేనండి. మా అమ్మమ్మ నాకు పెళ్ళైన కొత్తలో చేయించిందనమాట. పెళ్ళికి నార్మల్ కమ్మలు పెట్టారు. తర్వాత బుట్టలు బాగా ట్రెండింగ్ అయినాయి దగ్గర ఒక 7 ఇయర్స్ బ్యాక్. అప్పుడు మా అమ్మని అడిగింటే మా అమ్మ నాకు ఈ బుట్టలు తీయించింది. అప్పట్లో 17,000 పడిందండి. ఇప్పుడు వాటి కాస్ట్ అయితే డబల్లో వచ్చాయని చెప్పచ్చు. మళ్ళీ హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా నా గోల్డ్ బుట్టలు ఉన్నాయి కదా, అవి మొత్తాన్ని కరిగించేస్తున్నారు. అంటే లైక్ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టోన్స్ అన్నీ తీసేసి ఓన్లీ బంగారం మాత్రమే కరిగించి ఎంత బంగారం ఉంటుందో ఆ బంగారం రేటుకి అంత క్యాలిక్యులేట్ చేసి డబ్బులు అనేది మనకు ఇస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ ఇలా ఉంటుంది కదా బంగారం అనేది. సో నేను తీసుకున్న బుట్టలు అయితే లైక్ 18 క్యారెట్స్ ఆర్ 19 క్యారెట్స్ అనమాట. అంటే ఎక్కువ బంగారం లేదు, తక్కువ బంగారం, కొంచెం రాగి అనేది ఎక్కువ కలిపారని చెప్పచ్చు. 18 క్యారెట్స్లో ఎక్కువ రాగి కలుపుతారు, 22 క్యారెట్స్లో గోల్డ్కి కొంచెం రాగి కలుపుతారు. 24 అయితే ఇంకా ప్యూర్ గోల్డ్ అనమాట. తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ 18, 22, 24 క్యారెట్స్ అంటే. ఇంకా నా బుట్టలు వచ్చేసి లైక్ 20 క్యారెట్స్ అలానేమో ఉన్నాయంట, కొంచెం రాగి ఎక్కువ ఉందండి మీ దాంట్లో అని చెప్పారు. సరే ఇట్స్ ఓకే. వాటి కొన్నప్పుడు ప్రైస్కి ఇప్పటికి నాకు డబుల్ ప్రైస్ వచ్చింది కాబట్టి సో కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యా. ఎందుకంటే నాకు అంత ఏం అనిపించలేదు కదా, లైక్ 2 టైమ్స్ నేను లాభపడినట్టే కదా అనేసి హ్యాపీగానే ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా నా పాత స్టోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, స్టోన్స్ ఇవన్నీ తీసేసి మనకి వెయిట్ చేసి ఆ వెయిట్కి ప్యూర్ గోల్డ్ ఉంటుంది కదా, ప్యూర్ గోల్డ్కి మనకి డబ్బులు అనేది వెలగడతారు అనమాట. అది బంగారులో అయితే ఇంకా నేనైతే ఇవి ఎక్స్చేంజ్ చేసేసి ఒక బుట్టలు అయితే తీసుకున్నాను. 10 గ్రామ్స్లో అయితే బుట్టలు తీసుకున్నాను. ఏవి తీసుకున్నానో ఈ వీడియోలో గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇంకా నాకైతే భలే బాధ అనిపించింది ఈ బుట్టలు కరిగించేటప్పుడు అయితే. ఎందుకంటే మా అమ్మ ఎంతో ఇష్టంగా నాకు తీసిచ్చిందండి, అడిగిన వెంటనే తీయించింది అనమాట. యాక్చువల్గా అయితే పెళ్ళికి బుట్టలు అడిగాను, అమ్మ బుట్టలు చేపి అమ్మ అంటే ఇప్పుడున్న బడ్జెట్లో ఎక్కువ అవుతుంది, అంటే పెళ్లి ఖర్చులు ఎక్కువ అవుతాయి కదండి, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే చాలా ఖర్చు ఉంటుంది కదా అనేసి మా అమ్మ అంత డబ్బులు లేవులే నాన్న అడ్జస్ట్ చేసుకొని వెళ్ళు నాన్న, ఎలాగో పెళ్లి ఈ మాట అంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడైతే కానీ మా అమ్మ లేదు కాబట్టి ఇంకా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళు నాన్న, ఎప్పుడోసారి ఉన్నప్పుడు నేను తీస్తాలే అనింది. సో అందుకనేసి ఆ రోజు అయితే కనుక ఏమి ఇబ్బంది పెట్టలేదండి మా అమ్మని అయితే. నేను ఇంక వెళ్ళిపోయాను. పెళ్ళైన పాప పుట్టిన ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నాకు మా అమ్మనే బుట్టలు తీయించింది. చిన్న అయినా పెద్ద అయినా ఎందుకో బుట్టలు తీసుకోవాలని ఒక కోరిక ఉన్నిందనమాట. మా అమ్మ ఇంకా ఆ బుట్టలు తీయించింది. బట్ ఇంకా ఇప్పుడైతే తప్పదు కాబట్టి ఎక్స్చేంజ్ చేశానండి. ఇంకా నేను కరిగించాను కదా, కరిగించింటే అది అంత బంగారం వచ్చింది. దాన్ని వెయిట్ చేసి అంత వెయిట్కి మనకి డబ్బులు అనేది ఇస్తారనమాట. ఇంకా నేనైతే కదా జ్యువెల్ క్లాస్కి అయితే వెళ్ళానని చెప్పచ్చు. బట్ ఎప్పుడైనా సరే నేను ఊర్లో చేయించుకునేదాన్ని బంగారు. బట్ ఈసారి ఎందుకో ఓన్గా నేను ఒక్కదానే పర్చేస్ చేశానని చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అమ్మ ఉన్నింది, అమ్మ ఏదైనా కానీ చెప్పేదనమాట. బట్ ఇప్పుడు ఇంకా అంత ఛాన్స్ నాకు లేదు. ఏది తీసుకున్నా నేనే ఓన్ డెసిషన్స్ ఓన్గానే తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆలోచించి నెమ్మదిగానే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నానని చెప్పచ్చండి. నాకు బేసికలీ గోల్డ్ మీద కొంచెం ఐడియా ఉంది, అలాగే గోల్డ్ మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఏదైనా సరే. ప్రేరణతో ఇప్పుడైతే కమ్మలు అయితే కొనేసాను అన్నమాట. ఇంకా ఇక్కడ గాజులు అవన్నీ అయితే వీడియో తీసుకుని మా వారిని అడుగుతున్నాను, భలే ఉన్నాయండి గాజులు, నెక్లెస్లు అని అన్నీ చెప్తూ ఉన్నాను. మా వారు అయితే ఇప్పుడు అవేమి లేవులే, అవన్నీ నువ్వు అనుకున్నా కూడా అనేసి అంటూ ఉన్నాడు అనమాట. సో నేను చూపించిన బుట్టలలో నాకు ఏది సూట్ అయింది, నేను ఏం తీసుకున్నాను అనేది షేర్ చేయండి. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే లైక్ ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి, ఏ బుట్టలు ఎలా తీసుకోవాలి, తరుగు, మంజూరీ, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి కదా మనకి. ఇవన్నీ ఫుల్గా డీటెయిల్స్ కావాలి అంటే ఎవరికైనా కామెంట్ చేస్తే నేను షేర్ చేస్తానండి. ఇంకా మేము ఆ రోజు అయితే కానీ లాస్ట్ షాప్లో మేమే అనమాట పర్చేజ్ చేసింది. షాప్ మొత్తం క్లోజ్ చేశారు, మా కోసమే ఓపెన్ చేసి పెట్టారు. క్లోజ్ చేసేసి లోపల బిల్డింగ్ అయితే మాకు వేస్తున్నారనమాట.
అనమాట. ఇంకా కమ్మలు అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్. బై బై, టేక్ కేర్.